రాక ఈ సినిమా గురించి తెలుసు కదా. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఏకంగా రాక్షసుల్లా మార్చేసిన సినిమా అండి. లాస్ట్ సినిమాలో పుష్పరాజ్ అయ్యాడు, ఇక ఇప్పుడు రాక్షసుడు అయ్యాడు. అయితే ఈ సినిమాలో ఇంకా హైలైట్ ఏంటంటే మొదట్లో 1 కాదు 2 కాదు ఏకంగా 4 హీరోయిన్స్ ఉన్నారన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో 4 కాక 5వ హీరోయిన్ కూడా ఉందంట. వామ్మో, ఏకంగా 5 హీరోయిన్స్ అంటే మాటలు కాదు కదా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరియర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా తెరకెక్కుతున్న రాఖా చిత్రంతో బిజీగా ఉన్నాడు. పుష్ప సిరీస్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కాలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కూడా ఆ అంచనాలను మరింత పెంచాయి. అట్లీ అంటే భారీ మాస్ ఎలిమెంట్స్, అద్భుతమైన విజువల్స్, ఎమోషన్స్ తో కూడిన కథలకు పెట్టిందే పేరు. జవాన్ వంటి భారీ విజయానంతరం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో రాకాపై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టి పడింది. మరోవైపు అల్లు అర్జున్ కూడా తన మార్కెట్ ను పాన్ ఇండియా స్థాయికి విస్తరించడంతో ఈ సినిమా కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ దీపికా కాంబినేషన్ లో మొదటిసారి కావడంతో ఈ జోడిని తెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపిక తన అందం, తన నటనతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించింది. ఇప్పుడు బన్నీ సరసన ఆమె నటిస్తూ ఉండటం ఈ సినిమాకు మరో పెద్ద ఆకర్షణగా మారింది. అయితే ఒక్క దీపికతో ఈ సినిమా హీరోయిన్ కథ అయిపోలేదు. రాకాలో మరో 4 ప్రముఖ హీరోయిన్లు కూడా నటిస్తున్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా వీరు షూటింగ్ లో పాల్గొన్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ జాబితాలో మరో పేరు చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈసారి టాలీవుడ్ లేదా బాలీవుడ్ నుంచి కాదు, మాలీవుడ్ నుంచి ఓ ప్రతిభావంతమైన నటి ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టింది. మిన్నల్ మురళి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫెమినా జార్జ్ రాఖాలో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. దీంతో ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫెమినా జార్జ్ మాట్లాడుతూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. రాఖా లాంటి భారీ చిత్రంలో నేను కూడా భాగమవుతున్నానని ఎప్పుడూ ఊహించలేదు. నా కెరియర్ లో ఇది చాలా పెద్ద అవకాశం. ఇందులో నా పాత్ర చిన్నదే అయినప్పటికీ అలాంటి గొప్ప ప్రాజెక్టులో భాగమవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తుందని నమ్ముతున్నాను అని ఆమె చెప్పింది. ఫెమినా చేసిన ఈ వ్యాఖ్యలతో ఆమె రాకాలో నటిస్తున్న విషయం అధికారికంగా కాకపోయినా దాదాపు ఖరారైనట్టే భావిస్తున్నారు. ఇప్పటికే భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె చేరడంతో ప్రాజెక్టు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు దీపికా పదుకొనే, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, ఫెమినా జార్జ్లతో కలిపి 5 హీరోయిన్లు ఈ చిత్రంలో భాగమయ్యారనే చర్చ జోరుగా సాగుతుంది. ఇంతమంది హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపిస్తున్నారనే వార్తతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ప్రేక్షకులు ఇంతమంది హీరోయిన్లు ఎందుకు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటే, మరికొందరు మాత్రం కథలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అట్లీ గత చిత్రాలను పరిశీలిస్తే ప్రతి పాత్రను బలంగా చూపించే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ హీరోయిన్లందరికీ కథలో ప్రత్యేకమైన స్థానం ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాకా కేవలం స్టార్ క్యాస్ట్ పరంగా మాత్రమే కాదు, సాంకేతికంగానూ అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి మేకింగ్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యంత ఖరీదైన సినిమాలలో ఇది ఒకటిగా నిలవబడుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్ర యూనిట్ వివిధ లొకేషన్లలో భారీ షెడ్యూల్స్ నిర్వహిస్తోంది. అట్లీ తనకు అలవాటైన స్టైల్లో మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, యాక్షన్, విజువల్స్, గ్రాండియర్ ను కలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాకాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. పుష్పతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు రాకాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయాలని చూస్తున్నాడు. మరోవైపు అట్లీ కూడా జవాన్ తర్వాత మరింత భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే
స్టార్ హీరో, స్టార్ దర్శకుడు, స్టార్ హీరోయిన్లు, భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ వంటి అంశాలు రాకాను అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గా మార్చేశాయి. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది, అల్లు అర్జున్ అట్లీ జోడీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే అభిమానులు మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే.